కట్టబడును, కానీ సమస్తమును కట్టినవాడు ఎవరు? దేవుడే. అయితే ఆ ఇంటిలో, ఆ నివాస స్థలంలో ఇద్దరు ఉన్నారు. ఎవరు వారిద్దరు? ఎవరు వారిద్దరు? ఇద్దరు ప్రసంగంలో మీరు మర్చిపోయినారు. ఆ ఇంటిలో ఇద్దరున్నారు. ఒకరేమో పరిచారకుడు, ఇంకొకరేమో కుమారుడు. కుమారుడు ఎవరు? ఆ ఇంట్లో ఉండే కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన కుమారుడయ్యుండి దేవుని ఇంటి పైన. అయితే ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? మోషే. మోషే ఏమైనాడు? పరిచయం చేసిన వారు. సరే, వాటి గురించి ఒక మాట. ఇప్పుడు మోషేని గురించి, అహరోను గురించి చెబుతాను. మోషే అహరోనులు ఆ పరిచయాన్ని ఎలాగ చేశారు? వాళ్ళకి ఇష్టం వచ్చేసారా? మేం చేస్తామని ఏమైనా కోరుకున్నారా? లేదు. అందుకనే హెబ్రీ పత్రిక 5వ